Welcome back to Lakshmi Study Room. This is the part 2 video in life process lesson, that is AP 10th class new biology textbook. So first, nutrition. So what is nutrition? So nutrition means intake of nutrients into body. అంటే పోషణ అంటే ఏంటి, పోషకాలని శరీరంలోకి తీసుకోవడాన్నే పోషణ అంటనమాట. వెన్ వీ వాక్ ఆర్ రైడ్ ఏ బైస్కిల్ వీఆర్ యూజింగ్ అప్ ఎనర్జీ. మనం నడిచినా లేదంటే సైకిల్ తొక్కినా మనం ఏం చేస్తాము, శక్తిని ఉపయోగించుకుంటాం. ఈవెన్ వెన్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆపరెంట్ యాక్టివిటీ, ఈవెన్ మనం ఏదైనా ఒక పని చేయకుండా ఉన్నా సరే, ఖాళీగా ఉన్నా, లేదంటే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నా, కూర్చొని క్లాస్ వింటున్నా, సో ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు మెయింటైన్ ద స్టేట్ ఆఫ్ ఇన్ ఆర్డర్ ఇన్ అవర్ బాడీ. అంటే మనం పని చేస్తున్నా చేయకపోయినా సరే మనకి ఎనర్జీ అనేది ఎనర్జీ అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే టు మెయింటైన్, అంటే మన శరీరాన్ని మెయింటైన్ చేయడానికి, అంటే శరీరాన్ని ప్రాపర్ ఆర్డర్లో ఉంచడం కోసం, మన బాడీని ప్రాపర్ ఆర్డర్లో ఉంచడం కోసం ఇప్పుడు కూడా మనకి ఎనర్జీ అవసరం అవుతుంది అనమాట. వీ ఆల్సో నీడ్ మెటీరియల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ ఆర్డర్ టు గ్రో, డెవలప్, సింథసైజ్ ప్రోటీన్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ నీడెడ్ ఇన్ ద బాడీ. అంటే మనకి మెటీరియల్స్, మనకి ఇవన్నీ అంటే ఎనర్జీ కావాలి అంటే వీ నీడ్ మెటీరియల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, మనకి బయట నుంచి తీసుకుంటాం. దేనికోసము? ఫస్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు గ్రో, డెవలప్, synthesize the proteins and other substances needed in the body. ఇవన్నీ కూడా ఈ అన్ని పనులు చేయడం కోసం మన బాడీకి ఏంటి కావాలి, అదర్ మెటీరియల్స్ అనేవి అవుట్ సైడ్ నుంచి కావాలన్నమాట. మరి ఈ అదర్ మెటీరియల్స్ అవుట్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ ఈజ్ ద ఫుడ్ వి ఈట్. అంటే మొదట ఏం చెప్పుకున్నాము, ఎనర్జీ కావాలనుకున్నాం. సో ఈ ఎనర్జీ అలాగే ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ద ఫుడ్ దట్ వి ఈట్, మనం తినే ఫుడ్, ఆహారం నుంచే మనకి ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. సో ఇది న్యూట్రిషన్. మరి న్యూట్రిషన్లో టైప్స్ ఉంటాయి. హౌ డు లివింగ్ థింగ్స్ గెట్ దే ఫుడ్, అంటే ప్రాణంతో ఉన్న అన్ని జీవులు ఆహారాన్ని ఎలా పొందుతాయి? ద జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్ ఎనర్జీ and material is common in all organism but it is fulfilled in different ways. ప్రతి జనరల్ రిక్వైర్మెంట్ అంటే సాధారణంగా మనకి కావలసిన శక్తి, అలాగే మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ బీయింగ్స్కే కాదు, అన్ని ఆర్గానిజమ్స్కి కామన్ అనమాట. మనకి ఎనర్జీ అలాగే మెటీరియల్స్ ఈ రెండు కూడా ప్రతి జీవికి అవసరం. బట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క వేలో ఫుల్ఫిల్ అవుతుంది అనమాట, డిఫరెంట్ వేస్ అనమాట. సో దట్ మీన్స్ వీ కెన్ సింప్లీ సే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం నీడ్ ఫుడ్ టు సర్వైవ్ దేర్ లైఫ్. ప్రతి జీవికి కూడా ఫుడ్ అనేది అవసరం, అంటే అవి బ్రతకాలి అన్న వీటన్నిటికీ కూడా అవసరం అనమాట. బట్ అవి తీసుకునే మెథడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సమ్ ఆర్గానిజమ్స్ యూజ్ సింపుల్ ఫుడ్ మెటీరియల్ ఆబ్టైన్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సోర్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కొన్ని ఆర్గానిజమ్స్ అంటే కొన్ని జీవులు వాటికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని ఎక్కడి నుంచి పొందుతాయి? ఇన్ఆర్గానిక్ సోర్సెస్ అంటే అకర్బన పదార్థాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మరియు వాటర్ నుంచి పొందుతాయి అన్నమాట. దీస్ ఆర్గానిజమ్స్ ద ఆటోట్రోప్స్, అంటే ఆటోట్రోప్స్ మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ నుంచి వాటర్ నుంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా. ఆటోట్రోప్స్ మీన్స్ they can prepare their own food by using carbon dioxide, water, sunlight and chlorophyll. So examples for autotrophs are green plants and some bacteria. Other organisms utilize complex substances. These complex substances have to be broken down into simpler ones before they can be used for upkeep and growth of the body. మరి ఇవి ఆ సింపుల్ మాలిక్యూల్స్ ఉపయోగించుకొని కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ తయారు చేస్తాయి. మరి ఈ తయారు చేసినటువంటి సబ్స్టెన్సెస్ని రిమైనింగ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అవి బాడీలోకి వెళ్ళగానే ఏమవుతాయి? ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ షుడ్ బి బ్రోకెన్ డౌన్, అంటే ఇవన్నీ కూడా బ్రోకెన్ డౌన్ అయిపోయి సింపులర్ వన్ కింద మారి బిఫోర్ దే క్యాన్ బి యూజ్డ్ ఫర్ అప్కీపింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ ద బాడీ, అంటే శరీర పెరుగుదలకి మరియు అవి ఉంచుకోవడానికి కూడా ఇవన్నీ కూడా ముందు ఏమవ్వాలి? బ్రోక్ డౌన్ అవ్వాలన్నమాట. టు అచీవ్ దిస్ ఆర్గానిజమ్స్ యూజ్ బయో క్యాటలిస్ట్స్ కాల్డ్ ఎంజైమ్స్. మరి అలా అవి తిన్న ఫుడ్ ఐటమ్స్ బ్రోక్ డౌన్ అవ్వాలి అంటే వాటికి ఏంటి కావాలి? బయో క్యాటలిస్ట్స్, అంటే వాటిని ఏమంటాము? ఎంజైమ్స్. అంటే వాటంతట అవే
బ్రోక్ డౌన్ అవడానికి కావాలన్నమాట. Thus, the heterotroph's survival depends directly or indirectly on autotrophs. హెట్రోట్రోప్స్ అనేవి ఏంటి అంటే వాటి ఫుడ్ కోసం అంటే సర్వైవల్ బ్రతకాలి అంటే డిపెండ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ఆటోట్రోప్స్. అంటే హెట్రోట్రోప్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ఆటోట్రోప్స్. హెట్రోట్రోపిక్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ యానిమల్స్ అండ్ ఫంగే అన్నమాట. హెట్రోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? యానిమల్స్, ఫంగే. సర్వైవల్ అంటే అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆటోట్రోప్స్ మీద ఆధారపడతాయి. ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం? ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియా. హెట్రోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? Autotrophic nutrition. Autotrophic nutrition means these organisms can prepare their own food by using carbon dioxide, water, sunlight and chlorophyll. Auto means self, tropic means mode of tropism, feeding. So nutrition, intake of nutrients into their bodies. So autotrophic nutrition లో ప్లాంట్స్ అనేవి తమ కావలసినటువంటి కార్బను, శక్తి వీటన్నిటిని కూడా అవి తమ ఓన్గా తయారు చేసుకుంటాయి అన్నమాట. అంటే ఎలా తయారు చేసుకుంటాయి? ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలకు తమకు కావాల్సినటువంటి కార్బన్, శక్తి వీటన్నిటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అనమాట. కార్బన్ అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ని, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని ఇవన్నిటిని కూడా ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాయంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటాయి అనమాట. ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ autotrophs take substances from the outside and convert them into stored forms of energy. అంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏం చేస్తాయంటే ఆటోట్రోప్స్ అనేవి టేకెన్ ఇన్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకొని కన్వర్ట్ దమ్ ఇంటూ అంటే వాటిని స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి రూపంలోని దాచుకొని వాటిని స్టోర్ చేస్తాయి అన్నమాట. అంటే వాటిని పోషకాలు బయట నుండి తీసుకొని వాటిని నిలవ ఉండే శక్తి రూపంలోకి మారుస్తాయి అన్నమాట. దిస్ మెటీరియల్ ఈస్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. అంటే ఈ మెటీరియల్స్ అన్ని కూడా దేని నుంచి తీసుకుంటాయి? అసలు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ నుంచి తీసుకొని వాటిని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాయట? కార్బోహైడ్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. దేని సమక్షంలో? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. అంటే క్లోరోఫిల్ మరియు సన్లైట్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని తీసుకొని అవి కార్బోహైడ్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ దే విల్ బి రిలీజ్డ్ ఆక్సిజన్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆల్సో. కార్బోహైడ్రేట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఎనర్జీ టు ద ప్లాంట్. అంటే ఇలా తయారు చేసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకొని వాటి నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. వీ విల్ స్టడీ హౌ దిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. అంటే మరి ఇంతకీ ఇది ఏ విధంగా ఎనర్జీని ప్లాంట్స్ తయారు చేసుకొని యూటిలైజ్ చేసుకుంటాయి అన్నది మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం అన్నమాట. The carbohydrates which are not used immediately are stored in the form of starch, which serves as the internal energy reserve to be used as a and when required by the plant. అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి వెంటనే ఉపయోగించుకోకుండా ఏం చేస్తాయి? స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ పిండి పదార్థ రూపంలో ఈ కార్బోహైడ్రేట్స్ ని స్టోర్ చేసుకుంటాయి, నిల్వ చేసుకొని. విచ్ సర్వ్స్ యాజ్ ఎ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇవన్నిటిని కూడా అంతర్గత శక్తించేందుకు రిజర్వ్ నిల్వ చేసుకొని టు బీ యూజ్డ్ అంటే తర్వాత ఉపయోగించుకుంటాయి. అండ్ ఎప్పుడు ఉపయోగించుకుంటే వెన్ ఎవర్ ది రిక్వైర్డ్ బై ద ప్లాంట్కి ఎప్పుడైతే అవసరమో వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. A somewhat similar situation is seen as where some of the energy derived from the food we eat is stored in our body in the form of glycogen. ఇలాంటిదే మనకి కూడా కనిపిస్తుంది అనమాట. మనం తీసుకునే ఫుడ్ అనేది ఏమవుతుంది అంటే సమ్ ఎనర్జీ అనేది మనం వెంటనే యూటిలైజ్ చేసుకుంటాం, కొంత ఎనర్జీ మాత్రం గ్లైకోజన్ ఫామ్ లో మనకి స్టోర్ చేయబడుతుంది అనమాట. అంటే గ్లూకోజ్ అనేది ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి దాన్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఈ గ్లూకోజ్ని గ్లైకోజన్ కింద మార్చి మన ఫ్యాట్ సెల్స్లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఆహారం అవసరం వద్దో అప్పుడు వాటిని ఫ్యాట్ సెల్స్ కలిగి మనకి యూటిలైజ్ అవుతుంది అనమాట. ఇందా చెప్పుకున్నాం కదా, ఇది ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ని తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఈ రెండింటి సమక్షంలో ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తాయి అనమాట. ఇది కార్బోహైడ్రేట్. దిస్ ఇస్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. అట్ ద సేమ్ టైమ్ దే విల్ బి రిలీజ్డ్
oxygen and water vapor also into the atmosphere. The glucose will be converted into starch and it should be stored in the cells. So let us see what actually happens during the process of photosynthesis. అసలు photosynthesis జరుగుతున్నప్పుడు అసలు నిజంగా లోపల మొక్క లోపల ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అక్కర్స్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే ముఖ్యంగా 3 ఏంటి అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్. అంటే ప్లాంట్ లో లీఫ్ లో ఉన్నటువంటి ఈ సెల్స్ అంటే గ్రీన్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అబ్జార్ప్షన్ అంటే కాంతి శక్తిని ముందు గ్రహిస్తుంది అనమాట, శోషణ చెందిస్తుంది అనమాట. తర్వాత ఈ లైట్ ఎనర్జీ, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ ఏంటి అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, అండ్ లైట్ ఎనర్జీ అనేది ఏమవుతుంది అంటే నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ కింద మారుతుంది. కెమికల్ ఎనర్జీ కింద మారుతున్నప్పుడే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అంటే నీరు అనేది డివైడ్ అవుతుంది. ఏ విధంగానూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద డివైడ్ అవుతుంది అనమాట, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. దెన్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్. తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కదా మనకి కలిపి ఈ కార్బోహైడ్రేట్స్ ఫామ్ చేస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం చెంది కార్బోహైడ్రేట్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఈ 3 స్టెప్స్ అనేవి ఫోటోసింథసిస్ లో జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ పోర్షన్ ఏంటి అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, అండ్ సెకండ్ వన్ లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ and splitting of water molecules to form hydrogen and oxygen, and third one ఏంటి reduction of carbon dioxide to carbohydrates. So these 3 steps involved during photosynthesis. These steps need not takes place one after another immediately. అంటే ఈ 3 స్టెప్స్ ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇమీడియట్ గా జరిగిపోవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిజర్ట్ ప్లాంట్స్ టేక్ అప్ కార్బన్ డైఆక్సైడ్ at night and prepare an intermediate which is acted upon by the energy absorbed by the chlorophyll during the day. ఇప్పుడు ఈ ఎడారి మొక్కలు తీసుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయంట రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అవి తయారు చేసినటువంటి పదార్థాలు అంటే ఇంటర్మీడియట్ అంటే ఏంటి మాధ్యమిక పదార్థాల పైన చర్య జరపడానికి పగటిపూట గ్రహించుకున్నటువంటి పగటిపూట ఎవరు సన్లైట్ అబ్జర్వ్ చేస్తారు క్లోరోఫిల్. పగటిపూట ఈ క్లోరోఫిల్ అబ్జర్వ్ చేసినటువంటి సన్లైట్ లో ఉన్న ఎనర్జీని ఉపయోగించుకొని అవి శక్తిని తయారు చేస్తాయి అన్నమాట. అంటే డిజర్ట్ ప్లాంట్స్ టేకెన్ అప్ కార్బన్ డైఆక్సైడ్ at night అండ్ ప్రిపేర్డ్ దెన్ ఇంటర్మీడియట్. అంటే ఇవన్నీ కూడా రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పగలు తయారు చేసినటువంటి మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటిపూట పతరేచంతో శోషించుకున్న శక్తిని వినియోగించుకుంటాయి అన్నమాట. లెట్ us see how each of the components of the above reaction are necessary for photosynthesis. ఇప్పుడు ఇవి నిజంగా ఎంత వరకు అవసరం మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకోవడం కోసం ఈ రియాక్షన్స్ ఎంతవరకు జరుగుతాయి ఒక యాక్టివిటీ ఇచ్చారనమాట. ఫస్ట్ ఏంటి, టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ Take a potted plant with variegated leaves, for example money plant and crotons. ఇక్కడ ఇలా లీవ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇప్పుడు మన మనీ ప్లాంట్ లీవ్స్ చూడండి, కలర్స్ అనేవి లీవ్స్ లో కలర్స్ అనేవి కంప్లీట్ డార్క్ గ్రీన్ కలర్ లో ఉండవు, మధ్య మధ్యలో మనకి ఎల్లో ఆర్ వైట్ ప్యాచెస్ లాగా ఉంటాయి. ఆర్ క్రోటన్ ప్లాంట్స్ అంతే ఒకటే కలర్ ఉండవు, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అందులో అలాంటి ప్లాంట్ తీసుకొని కీప్ ద ప్లాంట్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ 3 days సో దట్ ఆల్ ద స్టార్స్ గెట్స్ యూజ్డ్ అప్. అంటే అలాంటి ఒక పాటెడ్ ప్లాంట్ అంటే కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని ఒక 3 రోజులు చీకట్లో ఉంచాలన్నమాట. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా యూటిలైజ్ చేసుకోబడుతుంది అనమాట. నౌ కీప్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ అబౌట్ 6 hours. ఇప్పుడు మళ్ళీ అదే ప్లాంట్ ని తీసుకొచ్చి సన్లైట్ లో 6 hours పెట్టమన్నారు అనమాట. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్ అంటే మొక్క నుండి ఒక ఆకును తెంచి చూడమన్నారు అనమాట. So mark the green areas in it and trace them on a sheet of paper. అంటే ఇలా పేపర్ ఒక లీఫ్ తీసుకొని మొక్క నుండి ఒక ఆకును తీసుకొని ఆకుపచ్చని భాగాలను గుర్తించి వాటిని పేపర్ పైన
డ్రా చేయమన్నాడు అనమాట. అంటే ఎందుకు అంటే తర్వాత మనం ఆకుని బాయిల్ చేసినప్పుడు మనకి ఏది ఎక్కడ ఉంది అన్నది ఏం తెలియదు అనమాట. అందుకనే ఒక పేపర్ తీసుకొని అంటే దానికి గ్రీన్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకటి డ్రా చేయమంటున్నారు. అంటే డయాగ్రామ్ వేయమంటున్నారు అనమాట. సో నెక్స్ట్ డిప్ ద లీఫ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఈ ఆకుని మరుగుతున్న నీటిలో కొన్ని నిమిషాల పాటు ఉంచాలన్నమాట. ఆఫ్టర్ దిస్ ఇమర్స్ ఇన్ ఇట్ ఇన్ ఏ బీకర్ కంటైనింగ్ ఆల్కహాల్. తర్వాత దీన్ని ఏం చేయమంటున్నారు, బీకర్లో ఉన్నటువంటి ఆల్కహాల్లో అంటే తర్వాత ఈ ఆకుని బీకర్లో ఉన్న ఆల్కహాల్లో వేసి ముంచి ఉంచమంటున్నారు అనమాట. తర్వాత కేర్ఫుల్లీ ప్లేస్ ద అబోవ్ బీకర్ ఇన్ ఏ వాటర్ బాత్ అండ్ హీట్ టిల్ ద ఆల్కహాల్ బిగిన్స్ టు ద బాయిల్. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఉన్నటువంటి దాన్ని వేరొక వాటర్ బాత్లోకి పెట్టమంటున్నారు అనమాట. అంటే వేరొక టబ్లోకి తీసుకొని పెట్టమంటున్నారు అనమాట. ఇలా ఇప్పుడు ఇది ఒక బీకర్ ఉంది. సో ఈ బీకర్లోకి దీన్ని వాటర్ బాత్ అనమాట. సో దీంట్లో ఆల్కహాల్ ఉన్నటువంటి లీఫ్ని పెట్టాలన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ టు ద కలర్ ఆఫ్ ద లీఫ్. ఇప్పుడు కలర్ ఆఫ్ ద లీఫ్ ఏమవుతుంది అంటే బాయిల్ చేసిన తర్వాత ఏమవుతుంది, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఇక్కడ 2 చేంజెస్, లీఫ్ కలర్ ఎలా ఉంది, సొల్యూషన్ కలర్ అనేది ఎలా ఉంది. సో నౌ డిప్ ద లీఫ్ ఇన్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు కలర్ ఆఫ్ ద లీఫ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి టర్న్డ్ ఇంటూ పేల్ వైట్ కలర్. అంటే మొత్తం ఆకంతా కూడా మొత్తం వైట్ కలర్లోకి మారిపోతుంది అన్నమాట, లేత తెలుపు రంగులోకి మారిపోతుంది. అండ్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే మిథైల్ ఆల్కహాల్ ఉంచాం కదా, ఆల్కహాల్ ఉంచినటువంటి సొల్యూషన్ అది గ్రీన్ కలర్లోకి టర్న్ అనమాట. ద కలర్ ఆఫ్ ద లీఫ్ టర్న్ ఇంటూ పేల్ వైట్ అండ్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి టర్న్ ఇంటూ green color. Why it is green in color? Because the whenever we boil the leaf in a alcohol, the leaf lost is the chlorophyll. So the removal of chlorophyll, alcohol is useful for removal of chlorophyll from the leaf. అంటే పత్రంలో ఉన్న క్లోరోఫిల్ ని లీఫ్ తొలగించడానికి మనం ఆల్కహాల్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏమన్నాడు, ఈ ఆకుని అయోడిన్ ద్రావణంలోని కొన్ని నిమిషాలు ఉంచమన్నాడు అనమాట. ఉంచిన తర్వాత టేక్ అవుట్ ద లీఫ్ అండ్ రిన్స్ ఆఫ్ ద అయోడిన్ సొల్యూషన్. ఇప్పుడు లీఫ్ ని బయటికి తీసి దాన్ని అయోడిన్ ద్రావణం లేకుండా శుభ్రంగా కడగమనమాట. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద లీఫ్. ఇప్పుడు కలర్ ఆఫ్ ద లీఫ్ అనేది ఎలా ఉంటుంది అండ్ కంపేర్ దిస్ విత్ ద ట్రేసింగ్ ఆఫ్ ద లీఫ్ డన్ ఇన్ ద బిగినింగ్. ఇప్పుడు లీఫ్ కలర్ ఎలా ఉంది, ముందు మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా, ఆ లీఫ్కి ఈ లీఫ్కి డిఫరెన్స్ ఏంటి. వాట్ కెన్ యూ కన్క్లూడెడ్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్టార్చ్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి ఎలా టర్న్ అవుతుంది అనేసి. అంటే అబ్జర్వ్ ద డార్క్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్, మనం ట్రేస్ చేసాం కదా, ఇలా గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఏరియాస్ అన్ని కూడా దే విల్ బి టర్న్డ్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్ బికాస్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద వెదర్ ద స్టార్చ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద లీవ్స్ ఆర్ నాట్. అంటే ఈ అయోడిన్ అంటే స్టార్చ్ లీఫ్లో స్టార్చ్ తయారైంది లేనిది తెలుసుకోవడం కోసం మనం అయోడిన్ సొల్యూషన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్కడైతే మనకి ఈ చూడండి ఎక్కడైతే క్లోరోఫిల్ ఉందో అంటే అక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి కాబట్టి స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఈ పార్ట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, దే విల్ బి టర్న్ ఇంటూ బ్లూ బ్లాక్. అంటే ఈ రిమైనింగ్ ఏరియాస్ అంటే కలర్ లేని ఏరియాస్ అన్ని కూడా అక్కడ మనకి క్లోరోఫిల్ ఉండదు కాబట్టి అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వదు అనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టార్చ్ టెస్ట్ అనమాట ఇది. If you carefully observe a cross section of leaf under the microscope, you will notice that some cells contain green dots. ఇప్పుడు మనం క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ లీఫ్ అండర్ ద మైక్రోస్కోప్ అంటే దీని యొక్క క్రాస్ సెక్షన్ చేసి అంటే మనం దీన్ని అడ్డుకొత్త కోసి లీఫ్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసామనుకోండి, అక్కడ గ్రీన్ డాట్స్ ఆర్ సెల్ అంటే అందులో మనం అంటే మామూలుగా లీఫ్ని కట్ చేసి మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మనకి లీఫ్ అంతా గ్రీన్ కలర్ డాట్స్ కనిపిస్తుంటాయి అనమాట. ఈ గ్రీన్ డాట్స్ ని ఏమంటామంటే మనం క్లోరోప్లాస్ట్స్ అంటాం. సో విచ్ కంటైన్ క్లోరోఫిల్. అంటే క్లోరోప్లాస్ట్ లో ఏముంటది అంటే క్లోరోఫిల్. లెట్ us do an activity which demonstrate the chlorophyll is essential for photosynthesis. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఏంటి అంటే క్లోరోఫిల్ అనేది ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరుపుకోవడం కోసం చాలా అవసరం అని ఒక యాక్టివిటీ అనేది చేద్దాం అనమాట. సో నౌ లెట్ us స్టడీ హౌ ద ప్లాంట్ ఆబ్టైన్ కార్బన్ డైఆక్సైడ్. అంటే అసలు ఇంతకీ
మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి తీసుకుంటది? We had talked about the stomata, which are tiny pores present on the surface of the leaves. లీవ్స్ యొక్క సర్ఫేస్ లో చూసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ నే మనం ఏమంటాము? స్టొమాటా అంటాం అనమాట. సో మాసివ్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లీవ్స్. అంటే త్రూ దీస్ పోర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫోటోసిన్సిస్. అంటే ఫోటోసిన్సిస్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా అమౌంట్ ఆఫ్, అంటే మాసివ్ అమౌంట్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ స్టొమాటా, అంటే ఈ ఎయిర్ పోర్స్ అనే ఈ స్టొమాటా ఉండి దే విల్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది స్టొమాటా అన్నమాట. ఇక్కడ ఈ స్టొమాటా ఈస్ గార్డెడ్ బై ఏ 2 గాడ్ సెల్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీని ద్వారా ఏమవుతుంది, ఇలాంటి పోర్స్ అనేవి ఇక్కడ కింద పార్ట్ లో చాలా వరకు లీఫ్ లో ఏముంటాయి? స్టొమాటా ఉంటది. సో త్రూ దీస్ పోర్స్ ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్. సో డ్యూరింగ్ ఫోటోసిన్సిస్. సో ఫోటోసిన్సిస్ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ ని ఈ పోర్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో లెట్ us నెక్స్ట్. But it is important to note here that exchange of gases occurs across the surface of the stems, roots and leaves as well. అంటే కేవలం లీఫ్ ద్వారానే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగట్లేదు. దేని ద్వారా జరుగుతుందంట? స్టెమ్ ద్వారా జరుగుతుంది, రూట్ ద్వారా జరుగుతుంది, లీవ్స్ ద్వారా కూడా జరుగుతుంది అనమాట. సిన్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఆల్సో బి లాస్ త్రూ దిస్ స్టొమాటా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కాదు, చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ కూడా ఈ స్టొమాటా ద్వారా లాస్ అవుతాం అనమాట. ద ప్లాంట్ క్లోజెస్ దీస్ పోర్స్ వెన్ ఇట్, అంటే ఎప్పుడు ప్లాంట్ ఈ పోర్స్ ని క్లోజ్ చేస్తుంది, అంటే ఈ స్టొమాటాని ఎప్పుడు క్లోజ్ చేస్తుంది అంటే, ఇది స్టొమాటా ఇచ్చారు. సో స్టొమాటా ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. ఎప్పుడు ఈ స్టొమాటో ఓపెన్ గా ఉంటది, ఎప్పుడు క్లోజ్ గా ఉంటది అని కండిషన్ చేయండి. సో వన్ నీడ్ నాట్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ కి కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదనుకోండి, అప్పుడు ఈ స్టొమాటో ఏమవుతుంది? క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇది ఓపెనింగ్, ఇది క్లోజ్ అనమాట. అంటే గాడ్ సెల్స్ అనేవి ఏమవుతాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమైనప్పుడు ఇలా ఓపెన్ అవుతాయి. దెన్ ఇట్ విల్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు, అప్పుడు ఈ స్టొమాటా అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట. స్టొమాటా ఈస్ గార్డెడ్ బై 2 గాడ్ సెల్స్. అంటే ఈ పోర్స్ ను రక్షిస్తూ 2 సెల్స్ ఉంటాయి, వాటిని గాడ్ సెల్స్ అంటారు అనమాట. The opening and closing of the pore is a function of the guard cell. అంటే అది క్లోజ్ అవ్వాలన్నా ఓపెన్ అవ్వాలన్నా సరే ఎవరి చేతిలో ఉంటుంది? గార్డ్ సెల్ ఫంక్షన్ లో ఉంటుంది అనమాట. రక్షక కణాల చేతిలో ఉంటుంది అనమాట. ద గార్డ్ సెల్స్ స్వెల్ when the water flows into them, causing the stomatal pore opening. అంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ కావాలో అప్పుడు గాడ్ సెల్స్ ఏం చేస్తాయి? అక్కడ ఉన్నటువంటి వాటర్ ని అబ్జర్వ్ చేసి స్వెల్ అవి పొంగుతాయి అన్నమాట. పొంగడం వల్ల అప్పుడు స్టొమాటల్ పోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సిమిలర్లీ ద పోర్ క్లోజెస్ ఇఫ్ ద గాడ్ సెల్స్ ష్రింక్. ఎప్పుడైతే మళ్ళీ అవి క్లోజ్ అవ్వాలనుకుంటావో అప్పుడు గాడ్ సెల్స్ ఉన్న వాటర్ అనేది రిమూవ్ చేయబడి అవి దగ్గరగా ముడుచుకుంటాయి అన్నమాట. Based on the 2 activities performed above, can we design an experiment to demonstrate that sunlight is essential for photosynthesis. అంటే దీన్ని రెండింటిని బేస్ చేసుకొని మనం ఒక ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఏంటి అంటే సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం అన్నమాట. Based on the 2 activities we performed above, we can design an experiment to demonstrate that sunlight. అంటే ఇక్కడ పైన 2 యాక్టివిటీస్ చెప్పుకున్నాం కదా. సో ఆ 2 యాక్టివిటీస్ బట్టి ఒక డిజైన్ ఎక్స్పెరిమెంట్ కి చేద్దాం. ఏంటది? సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటో, అంటే ఫోటోసిన్స్ కి సన్లైట్ అవసరమా లేదా. సో ఫార్ we have talked about how autotrophs meet their energy requirements, but they also need other raw materials for building their body. అంటే మనం ఆటోట్రోప్స్ అనేవి వాటి యొక్క శక్తి అవసరాల కోసం వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయని చెప్పుకున్నాం. బట్ దే ఆల్సో నీడ్ ద కానీ అవి తయారు చేసుకుంటే కానీ వాటికి ఏంటి కావాలి? రా మెటీరియల్స్ అనేవి వాటి బాడీ బిల్డప్ చేసుకోవడం కోసం కావాలన్నమాట. సో అందులో ఏంటి? వాటర్ ఈజ్ యూజ్డ్ అప్ ఇన్ ద ఫోటోసిన్సిస్ ఈజ్ టేకెన్ అప్ ఫ్రమ్ ద సాయిల్ బై ద రూట్స్ ఇన్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. అంటే వాటర్ ని ఎక్కడి నుంచి తీసుకుంటాయి ప్లాంట్స్ అంటే రూట్స్ నుంచి. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి అంటే స్టొమాటా, లీవ్స్ లో ఉన్నటువంటి స్టొమాటా ద్వారా తీసుకుంటాయి. అలాగే సన్లైట్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి అంటే
లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ద్వారా అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. అదర్ మెటీరియల్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం అండ్ టేకెన్ అప్ ఫ్రమ్ ద సాయిల్, ఇవన్నీ కూడా సాయిల్ నుంచే తీసుకుంటాయి అనమాట. నైట్రోజన్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపౌండ్స్. అంటే మొక్కల్లో ప్రోటీన్స్, అదర్ కాంపోనెంట్స్ తయారవ్వాలి అంటే ఏంటి కావాలి? నైట్రోజన్ అనేది చాలా అవసరం అనమాట. దిస్ ఈస్ టేకెన్ అప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇనార్గానిక్ నైట్రేట్స్ ఇంటూ నైట్రైట్స్. ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటాయి? ఇనార్గానిక్ ఫామ్ లో ఉన్న నైట్రేట్స్ కానీ ఆర్ నైట్రైట్స్ నుంచి తీసుకుంటాయి అనమాట. ఆర్ ఇట్ ఈస్ టేకెన్ అప్ యాజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ బై బ్యాక్టీరియా ఫ్రమ్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. అలా నైట్రేట్స్ లోని ఆర్ నైట్రైట్స్ లో ఫామ్ లోనే తీసుకుంటాయి. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే నేలలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అయినటువంటి బ్యాక్టీరియా తయారు చేసినటువంటి, అంటే నేలలో ఉన్న బ్యాక్టీరియా అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అంటే వాతావరణంలో నైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకొని అది నైట్రేట్స్ ని తయారు చేసుకుంటుంది. సో అలా కూడా అవి సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారన్నమాట. అదే చెప్పుకున్నాం కదా, సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో దట్ ఈస్ యాక్టివిటీ 5.2. Two healthy potted plants which are nearly the same size. అంటే రెండు హెల్దీ పాటెడ్ ప్లాంట్ అంటే రెండు కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కల్ని తీసుకోమన్నారు అనమాట. సేమ్ సైజ్ ఉండాలి రెండు కూడా. కీప్ దమ్ ఇన్ ఎ డార్క్ రూమ్ ఫర్ 3 days. అంటే వీటిని 2-3 రోజుల పాటు చీకట్లో ఉంచాలి. నౌ ప్లేస్ ఈచ్ ప్లాంట్ అనే సెపరేట్ గ్లాస్ ప్లేట్స్. ఒక్కొక్క రెండిటి అంటే నౌ ప్లేస్ ద ఈచ్ ప్లాంట్ ఇన్ సెపరేట్ గ్లాస్ ప్లేట్స్. అంటే ఒక్కొక్క ప్లాంట్ ని ఒక సెపరేట్ గ్లాస్ ప్లేట్స్ లోని పెట్టమంటున్నారు అనమాట. రెండింటిని కూడా ఒక్కొక్క దానిని ఒక్కొక్క గ్లాస్ ప్లేట్ అంటే ఒక ప్లేట్ లాంటి నుంచి ప్లేట్ పైన దాన్ని పెట్టమంటున్నారు అనమాట. సో నౌ ప్లేస్ ఈచ్ ప్లాంట్ ఇన్ ప్లేస్ ఈ వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బై ద సైడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇలా ఇప్పుడు దీనికి సైడ్ ఏం పెట్టమన్నాడు? ఒక గ్లాస్ ప్లేట్ పెట్టి దాంట్లో ఏం చేయమన్నాడు? పొటాషియం హైడ్రాక్సైడ్ ని పెట్టమంటున్నాడు అనమాట. ద పొటాషియం హైడ్రాక్సైడ్ ఈస్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ దేనికి అంట? అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేయడానికి అవసరం అనమాట. ఇప్పుడు నౌ కవర్ ద బోత్ ప్లాంట్స్ విత్ సెపరేట్ బెల్ జార్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 5.4. అంటే ఇప్పుడు రెండు ప్లాంట్స్ ని కూడా ఒక ఇలా బెల్ జార్స్ ఉన్నాయి కదా, దీన్ని బెల్ జార్ అంటాయి దీంట్ని. సో రెండు ప్లాంట్స్ ని కూడా బెల్ జార్ వేసి కవర్ చేయమన్నారు అనమాట. నెక్స్ట్, యూజ్ వాజిలైన్ టు సీల్ ద బాటమ్ ఆఫ్ ద జార్స్ టు ద గ్లాస్ ప్లేట్స్ టు సో దట్ సెటప్ ఈస్ ఎయిర్ టైట్. అంటే యాక్చువల్లీ కింద ఒక గ్లాస్ ప్లేట్ ఉంటుంది, ఆ గ్లాస్ ప్లేట్ లో కదా పెట్టమన్నాడు. పెట్టినాక ఈ గ్లాస్ ప్లేట్ కి ఈ బెల్ జార్ కి మధ్యలో ఏం చేయమన్నాడు? వ్యాజిలిన్ ని అప్లై చేయమన్నాడు. ఎందుకోసం? బయట నుంచి ఎయిర్ అనేది ఎక్కడ కూడా ఎంటర్ అవ్వకుండా ఉండడానికి అన్నమాట. అలా ఎన్ని అవర్స్? 2 hours ఉంచమన్నమాట. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ చెక్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్టార్చ్ యాజ్ ఇన్ ద అబోవ్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ మొక్క నుంచి ఒక లీఫ్ తీసుకోమన్నాడు, ఈ మొక్క నుంచి ఒక లీఫ్ తీసుకొని ఏం చేయమన్నారు? ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ యాజ్ ఇన్ ద అబోవ్ యాక్టివిటీ. అంటే మనం ఇందాక అయోడిన్ స్టార్చ్ యాక్టివిటీ చేసాం కదా, సో అదేంటి? లీఫ్ తీసుకొని వేడి నీటిలో ఫస్ట్ ఈ 2 లీవ్స్ తీసుకొని బాయిల్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసిన తర్వాత దాన్ని మిథైలేటెడ్ స్పిరిట్లో వేసి మళ్ళీ అగైన్ బాయిల్ చేసిన తర్వాత దాన్ని తీసి అయోడిన్ సొల్యూషన్లో వేసి వాష్ చేసి దాన్ని కొంచెంసేపు ఉంచి అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతాయి చూడండి. both the leaves show the presence of the same amount of starch. రెండు లీవ్స్ లో కూడా ఒకేలాంటి అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ లీఫ్ అనుకుందాం, ఇది బి లీఫ్ అనుకుందాం, రెండిట్లోని స్టార్చ్ ప్రిపేర్ అయి ఉంటుందా? వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. అంటే ఇక్కడ మనము ఏమేమి ఇచ్చాము? ఇక్కడ రెండిటికి కూడా సన్లైట్ వస్తుంది, ప్లాంట్ కింద నుంచి వాటర్ వస్తుంది, అలాగే లీవ్స్ లో క్లోరోఫిల్ ఉంది, ఆల్రెడీ ఎంటీ స్పేస్ లో ఎంతో కొంత కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాట్ అబౌట్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బౌల్లో ఉన్నటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండదు, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఈ అన్ని 4 ఫ్యాక్టర్స్ మనకి ఏంటంటే కావాలి? 4 ఫ్యాక్టర్స్. సన్లైట్ వస్తుంది, వాటర్ కింద నుంచి వస్తుంది, లీవ్స్ లో క్లోరోఫిల్ ఉంది, 4th వన్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి ఏం తయారవుతుంది? గ్లూకోజ్ తయారవుతుంది. సో గ్లూకోజ్ అనేది ఏమవుతుంది? స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో స్టార్చ్ టెస్ట్ ఏంటి? స్టార్చ్ కి అయోడిన్ టెస్ట్ చేస్తే సో అది బ్లూ బ్లాక్ కలర్ లోకి మారుతుంది అనమాట. అంటే ఇందులో ఇప్పుడు ఇక్కడ కూడా వాటర్ ఉంది,
ఇక్కడ కూడా సన్‌లైట్ ఉంది వచ్చింది. ఇక్కడ కూడా క్లోరోఫిల్ ఉంది. ఇక్కడ ఏం లేదు కార్బన్ డయాక్సైడ్. సో, ఇక్కడ అబ్సెన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ లీఫ్ అనేది బ్లూ బ్లాక్ కలర్‌లోకి మారదు. ఎందులోది? ఏలోది. బిలో పెట్టిన ప్లాంట్ బ్లూ బ్లాక్ కలర్‌లోకి మారుతుంది. ఎందుకంటే దిస్ ప్లాంట్ గెట్ ఆల్ ద 4 ఫ్యాక్టర్స్ లైక్ కార్బన్ డయాక్సైడ్, వాటర్, సన్‌లైట్ అండ్ chlorophyll. But a plant did not get carbon dioxide. So even though the 3 factors have, but it is not prepared. సో ఇందులో ఏ ఒక్క ఫ్యాక్టర్ లేకపోయినా ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ and types of heterotrophic nutrition. Okay, thank you for watching this video. Please like my videos, share my videos to your friends and subscribe my channel. Click on the bell icon. If you click on the bell icon,